ఇంకో మాట ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ 1,72,00,000 2 కోట్లు అనేది వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి వస్తుంటే మీరు ఇచ్చేది ఏంటి అంటున్నాడు. ఈ 1,72,00,000 మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు అంటాడు. జగన్ ఏమంటాడు, అది రావాల్సిందే వచ్చింది, మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి ఎవరో పెంటయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చావు నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు. పెంటయ్య గారు అమ్మాయి గారు కూడా అదే జరగాలి, అది జరగలేదు, ఇమీడియట్ గా చేయండి అంటే ఏంటి? మరి అది ప్రాసెస్ ప్రకారం జరిగిపోయేది అయితే మరి పెంటయ్య గారి అమ్మాయికి కూడా రావాలి కదా. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న 14 నెలల కింద జరిగింది. ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. గతంలో జరిగిందంటే ఎవరో చనిపోయారట ఒక ఎంప్లాయీ, వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వీళ్ళకి కూడా ఇచ్చేయండి మరి అంటున్నాడు. మరి ప్రాసెస్ ప్రకారం వచ్చేది వాళ్ళకి కూడా వచ్చి ఉండాలి కదా. అలా దొరికిపోతాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పి ఇన్స్టెంట్ గా దొరికిపోతాడు. సినిమా ఉంటది కదండి, ఆవిడ ఎక్స్ దొంగ ఎప్పుడు దొంగతనం చేసిన వెంటనే దొరికేస్తాడండి. ఎయిర్పోర్ట్ లో జనాల దగ్గర దొరికిపోయాడు, ₹1 ఎక్కువ 2 కోట్లు తక్కువ అన్నాడు, దొరికిపోయాడు. తర్వాత అది ప్రాసెస్ ప్రకారం వచ్చింది, మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి పెంటయ్య గారు అమ్మాయికి ఎందుకు రాలేదు, ప్రాసెస్ ప్రకారం వచ్చేది అయితే దొరికిపోయాడు. అక్కడికక్కడే ఎప్పుడన్నా నిజం అనుకోండి, మనం ఇప్పుడు చెప్పింది 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్తాం, గుర్తుంటది. అబద్ధం అయితే ఎక్కడ గుర్తుంటదండి. అప్పటికే ఏమన్నాడు, నిజంగా ఎవరో ఒకరు మానవ తప్పిదం లేకుండా దొరకడం జరగదు, వీళ్ళదేం తప్పలేదు అంటాడు. ఈ ఘటన ఎంప్లాయీస్ కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, కానీ అక్కడ కలపాల్సిన కెమికల్స్ సరిగా కలపలేదు, అందుకే యాక్సిడెంట్ అయింది అంటాడు. బ్లాస్ట్ అయింది అని అంటే మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్ లో కాస్త కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రా మిక్స్ బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? మీరు పొరపాటు వాళ్ళది ఉందని చెప్పాలనుకుంటున్నారా, వాళ్ళు పొరపాటు లేదని చెప్పాలనుకుంటున్నారా? పొరపాటు లేదని మీరు చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు పొరపాటు ఏం లేదు ఎంప్లాయీస్ అని చెప్పండి. ఎంప్లాయీస్ ఏం పొరపాటు లేదంటాడు పక్కన, మరో పక్కన కెమికల్స్ కలపాల్సిన పాళ్ళలో కలపలేదు, కెమికల్స్ అలాగే ఇలా చేశారు, అది సరిగ్గా చేయలేదు. మరి ఎవరు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేయలేదేంటి?